ఒకప్పుడు జరాసంధుడు ఈ భూమండలంలో 16,000 మంది రాజుల్ని బంధించి చెరసాలలో పెట్టాడు. 16,000 మంది రాజులు. అది కూడా మనం భాగవతంలో దశమస్కంధంలో చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఈ 16,000 మంది రాజుల్ని చాలా భయంకరంగా చెరసాలలో బంధించి వాళ్ళ నెత్తి మీద ఉన్న కిరీటాలు పీకి అందులోంచి ఒక్కొక్క కిరీటంలోంచి కొంచెం కొంచెం బంగారం ముక్క కత్తిరించి ఈ బంగారం అంతా కరగదీసి 16,000 మంది రాజులని జయించినందుకు చిహ్నంగా కొత్త కిరీటం చేయించుకుని ఆ కిరీటానికి నవరత్నాలు తాపడం చేసి ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే ఆ కిరీటం ఏమిటనమాట? 16,000 మంది రాజుల్ని జయించి వారి దగ్గర నుంచి అపహరించిన బంగారం. అంత మాత్రం చేతే ఆ బంగారానికి పాపం రాలా, వాడు ఇంకో పాపం కూడా చేశాడు. ఎప్పుడైనా కొత్తగా కిరీటం చేయించినా, ఉంగరం చేయించినా, బంగారం వస్తువు చేయించినా ముందు దాన్ని పాలతో శుద్ధి చెయ్యాలి, లేదా పంచామృతాలతో శుద్ధి చెయ్యాలి. ఆ తర్వాత గంగాజలం దాని మీద పొయ్యాలి, అప్పుడు ధరించాలి. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, ఉంగరం చేయించుకోగానే టింగురంగాని ఇంటికి రాగానే ఫింగర్లో పెట్టడం కాదు. దాన్ని ముందు పాలతో శుద్ధి చేసి భగవత్ సన్నిధానంలో పెట్టండి, లేదా గంగాజలంతో శుద్ధి చెయ్యండి. అప్పుడు ఆ బంగారంలో ఉన్న దోషం పోయి అది ధరించిన వాడికి శుభం ఇస్తుంది. అలా ఆవు పాలతోటో లేక గంగాజలంతోటో బంగారాన్ని శుద్ధి చేయకుండా ధరిస్తే అది చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకని పూర్వకాలం నుంచి మంత్రశాస్త్ర సంప్రదాయం ప్రకారంగా సువర్ణాన్ని శుద్ధి చేసి ధరించేవారు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ దుర్మార్గుడు ఇంతమంది రాజుల యొక్క కిరీటములలో ఉన్న బంగారపు ముక్కలన్నీ కరిగించి కిరీటం చేయించి దాన్ని గంగాజలంతోటో పంచామృతాలతో శుద్ధి చేయకుండా భైరవ పూజ చేశాడు. భారతంలో ఆది సభాపర్వంలో ఉంటుంది తెలుసా అది? అంటే ఏంటో తెలుసా? మహారాజులందరినీ అక్కడో ఇక్కడో కొంత గాయపరిచి చెయ్యిలా కొయ్యడం, ఆ రక్తం ఓ పాత్రలో పట్టడం, ఒక్కొక్కడిని పీక దగ్గర కోసి ఆ రక్తం, ఒక్కొక్కడిని ముక్కు కోసి ఆ రక్తం అందులో పోయటం, ఇలా ఒక్కొక్కడిని ఒక్కో చోట పొడిచి ఆ రక్తం అంతా పాత్రలో బట్టి ఈ రక్తంతో ఈ కిరీటానికి అభిషేకం చేశాడు. శివుడి దగ్గర పెట్టి, పైగా కాలభైరవుడి దగ్గర పెట్టి భైరవ పూజ చేశాడు. రోజు అలా అభిషేకం చేసి ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని ఆ తర్వాత ఈ 16,000 మంది రాజుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కడిని నరికి ఆ రక్తం కాళ్ళు ఇలా పట్టుకుని, మీరు ఒక మనిషిని ఇలా పట్టుకునేవట, ఆ మనిషి తల నరికి వాడిని తలకిందులుగా తిప్పి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేశాడు. అలా సంవత్సరం పాటు 365 మందిని చంపాడు. ఇంకా మిగతా వాళ్ళని చంపేలోపు భీముడిని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వాడిని చంపి మిగతా వాళ్ళని విడిచిపెట్టాడు. 16,000 మందిలో అప్పటికే 365 మంది చచ్చిపోయారు పాపం. ఆ తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల గాయములన్నీ తొలగిపోయి ఆరోగ్యం పొందారు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇలా ముక్కుకు వస్తే వాడు బతుకుతట్టండి ఎక్కువ కాలం. మరి ఈ రక్తములతో ఆ కిరీటానికి అభిషేకం చేసి ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని పరిపాలించడం వల్లే వాడు చచ్చాడు. ఇప్పుడు భీముడు ఏం చేశాడు? జరాసంధుడిని చంపాక వాడి ఖజానా తెప్పించి ఆ ఖజానా తెరిపించి అందులో ఉన్న కానుకలన్నీ ఒకసారి పరిశీలించాడు. అందులో ఈ కిరీటం కనపడింది. అబ్బో, ఇది చాలా పెద్ద కిరీటం, బంగారంతో చేయించాడు, నవరత్నాలు ఉన్నాయి అనుకుని ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోబోతుంటే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆ కిరీటం తీసి అవతల పారేశాడు. అదేమిటి కృష్ణ, జరాసంధుడు పెట్టుకున్న కిరీటం ఇది, వాణ్ణి చంపాను కనుక విజయ చిహ్నంగా ఈ కిరీటం నా నెత్తి మీద పెట్టుకుంటాను అన్నట్ట. అనగానే ఆ కిరీటం నేను నెత్తి మీద పెట్టుకుంటే, నీ నెత్తి మీద నీ చేత్తో నువ్వు ఆ కిరీటాన్ని పెట్టుకుంటే నెత్తి మీద మిత్తిని పెట్టుకున్నట్టే మృత్యు వచ్చి పడుతుంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు నాశనం కాకుండా ఉండాలనే ఈ కిరీటమును నేను నీ నెత్తి మీద పెట్టుకోకుండా చేత్తో కొట్టి కింద పారేశాను. భీమా, ఇది భయంకరమైన రాజుల రక్తముతో శుద్ధి చేయబడిన కిరీటం. ఈ కిరీటం మహాపాపపు కిరీటం, ఇది సముద్రంలో పారేయి అన్నాడు కృష్ణుడు. అమ్మో, అంత అపవిత్రమైన కిరీటమా అని భీముడు కూడా ఒక క్షణం వణికిపోయాడు. నిజంగా భీముడు కనుక ఆ కిరీటం పెట్టుకుని ఉంటే దుర్యోధనుడి చేతిలో అది చచ్చిపోయేవాడేట. అసలు దుర్యోధనుడి దెబ్బలు భీముడికి ఎందుకు తగిలాయి అంటే కిరీటాన్ని పట్టుకున్న కాసేపు ఉన్న కారణం చేత. కిరీటమును ఒక 10 నిమిషములు చేత్తో పట్టుకోవడం వల్ల ఆ పాపం వల్ల దుర్యోధనుడు కొట్టిన దెబ్బలు చివరన తగిలాయి. మహాభారతంలో చిట్ట చివర భీమ దుర్యోధన గదాయుద్ధంలో దుర్యోధనుడు కొట్టిన దెబ్బలు బాగా తగిలేయండి భీముడికి కూడా. ఆ దెబ్బలు ఎందుకు తగిలాయి, ఎందుకు గాయపడ్డాడు అంటే ఈ పాపపు కిరీటాన్ని పట్టుకోవడం వల్ల. 10 నిమిషాలు పట్టుకుంటేనే అన్ని దెబ్బలు తగిలితే ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని ఉంటే భీముడు బతికేవాడు కాదు. అందుకనే కృష్ణుడు ఆ కిరీటం ధరించొద్దు, ఇది అపవిత్ర కిరీటం,
మహారాజుల యొక్క హింసతో కూడిన కిరీటం సముద్రంలో పారవెయ్యి అంటే అప్పుడైనా పారేయచ్చు కదా భీముడు. లేదు లేదు, కిరీటం ధరిస్తే ప్రమాదం, కానీ ఇంట్లో దాచుకుంటే ప్రమాదం ఏముంది? నా విజయ చిహ్నంగా దీన్ని ఒక మఖమల్ గుడ్డలో పెట్టి మూతి కట్టి దానికి లక్కముద్ర వేసి పారేస్తాను. ఎవరూ ధరించరు, ప్రమాదం ఉండదు. ఎవరైనా కిరీటం చూస్తే భీముడు జరాసంధుణ్ణి సంహరించి విజయ చిహ్నంగా ఖజానాలో తెప్పించి పెట్టిన కిరీటం అని అందరూ అనుకుంటారు. దాని మీద కాగితం అంటించి పెడదాం అని ఒక కాగితం అంటించి ఆ సీల్ వేసి అందులో పెట్టాడనమాట. అందులో రాసేట, నేను జరాసంధుణ్ణి సంహరించి విజయ చిహ్నంగా తెచ్చిన కిరీటం అని. ఇక ఆ తర్వాత ఆ కిరీటాన్ని ఎవరూ పట్టించుకోలేదు, చాలా కాలం ఖజానాలో ఉండిపోయింది.